నమస్తే ఫ్రెండ్స్, ఈ 12th 13th డేట్ నుంచి అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అండ్ ఫ్లిప్కార్ట్లో మొమెంటల్ సేల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్లో ఐఫోన్ 15 అనేది 53,000కి అండ్ లేటెస్ట్గా లాంచ్ అయిన ఐఫోన్ 16 కూడా 63,000కి రాబోతున్నాయి. ఓన్లీ ఐఫోన్స్ అనే కాదు, మనకి ఇంట్లో పనికొచ్చే టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్, ఆల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంట్లో పనికొచ్చే ఫర్నిచర్ ఐటమ్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 నిమిషాల వీడియో చేయొచ్చు. అన్ని ప్రొడక్ట్స్ మంచి మంచి డిస్కౌంట్స్లో అయితే రాబోతున్నాయి. సో మీకు ఈ సేల్లో ఏదైనా ప్రొడక్ట్ కొనాలనే ప్లానింగ్ ఉంటే మీరు కొనుక్కునే ఐటమ్, మీరు కొనుక్కునే ప్రొడక్ట్ పైన మ్యాక్స్ లీస్ డిస్కౌంట్, అంటే ఇప్పటి వరకు ఇంత డిస్కౌంట్లో ఈ ప్రొడక్టే రాలేదు అసలు అన్నట్టుగా అంత డిస్కౌంట్లో మీరు ప్రొడక్ట్ని పర్చేజ్ చేయాలి అని అంటే మీరు కంపల్సరీగా క్రెడిట్ కార్డ్ని అయితే వాడాలి. క్రెడిట్ కార్డ్ని వాడితేనే మీకు మ్యాక్స్ లీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. కాకపోతే మార్కెట్లో కుప్పలుగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి, రకరకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఈ సేల్స్లో ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ వాడితే మీకు మ్యాక్స్ లీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదనుకోండి, క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు ఈ సేల్ కోసం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏది ఫాస్ట్గా అప్రూవల్ వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఏ కార్డుకి అయితే ఎలిజిబిలిటీగా ఉంటారో, మీకు ఏ కార్డు పైన అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కార్డుకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ లింక్, అఫీషియల్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే నార్మల్ టైం కంటే ఇప్పుడు ఈజీగా ఫాస్ట్ అప్రూవల్ వచ్చేస్తుంది. టాపిక్లోకి వస్తే ఫస్ట్ అమెజాన్ గురించి మాట్లాడతా. ఈ రిపబ్లిక్ డే సేల్లో అమెజాన్ అనేది SBI బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంది. సో SBI క్రెడిట్ కార్డ్స్ అనేది టఫెస్ట్ అప్రూవల్ కావడానికి నేను ఒప్పుకుంటా. కాకపోతే ఈ టైంలో నార్మల్ టైం కంటే ఈజీగా అప్రూవల్స్ వస్తాయి. ఎందుకు అంటే నా దగ్గర ఒక రీజన్ ఉంది. అమెజాన్ అండ్ SBI బ్యాంక్ అనేది పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇప్పుడు సేల్ని అయితే ముందుకు తీసుకొచ్చినాయి. సో ఇందులో ఒక్కరికి ప్రాఫిట్ లేదు, ఇద్దరికి కూడా ప్రాఫిట్ ఉంది. అమెజాన్కి సేల్స్ అనేది జరుగుతాయి. ఎవరి నుంచి జరుగుతాయి అంటే ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే SBI క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో సో వాళ్ళ నుంచి సేల్స్ అనేది జరుగుతాయి. క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, మంచి క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా SBIకి ఏం లాభం అని అంటే అమెజాన్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మంచి డిస్కౌంట్ రావాలంటే SBI క్రెడిట్ కార్డ్ అనేది వాడాలి. కాబట్టి కొత్త కస్టమర్స్ SBI బ్యాంక్ అయితే వచ్చి కార్డ్స్ అనేది అప్లై చేసుకుంటారు. అట్లా వీళ్ళిద్దరికీ కూడా ప్రాఫిట్ అనేది జరుగుద్ది. ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరికీ కూడా కస్టమర్స్ కావాలి, వీళ్ళిద్దరికీ కూడా సేల్స్ అనేది జరగాలి. కాబట్టి ఈ టైంలో మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి ఇదే టైంలో మీకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. సో అమెజాన్లో మీరు మ్యాక్స్ లీస్ డిస్కౌంట్ పొందాలి అని అంటే SBIలో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అని అంటే ఈ టైంలో మీరు అమెజాన్లో SBI క్రెడిట్ కార్డ్ని వాడి ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే 10% వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 10% క్యాష్ బ్యాకే కాకుండా ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఎక్స్ట్రాగా 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఓన్లీ ఈ టైంలో అనే కాదు, SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది ఏ టైంలో అయినా మీకు ఆన్లైన్లో ఎక్కడ పర్చేజ్ చేసినా 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో మీరు ఒక ₹1,00,000 పెట్టి మొబైల్ తీసుకున్నారనుకోండి SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా. సో ₹1,00,000కి 10% క్యాష్ బ్యాక్ ఆల్రెడీ అమెజాన్ ఇచ్చేస్తుంది ఇప్పుడు ఈ సేల్లో. 10% అంటే 10,000 డిస్కౌంట్, అంటే మీరు 90,000కే మీకు ఆ మొబైల్ అనేది వస్తుంది. సో ఆ 90,000 కాకుండా ఈ 90,000 మీరు ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసినందుకు మీకు ఆ 90,000లో కూడా ఎక్స్ట్రా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 90,000లో 5% అంటే ₹4,500. సో ఓవరాల్గా మీరు ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 మొబైల్ కొంటే ఈ కార్డు మీ దగ్గర ఉంటే మీరు ₹14,500 అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని వాడితే ఎవ్వరు కూడా పొందనంత డిస్కౌంట్ని, మ్యాక్స్ లీస్ డిస్కౌంట్ని మీ ప్రొడక్ట్స్ పైన మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈ సేల్లో మీరు అమెజాన్లో ఏమైనా ప్రొడక్ట్స్ కొందామనే ప్లానింగ్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్, అఫీషియల్గా అప్లికేషన్ చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సో ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలియకపోయినా కానీ నేను సెపరేట్గా వీడియో చేసి ఆ వీడియోలో కార్డు గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ ఉంది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తా. ఆ వీడియోని చూసి అప్లై చేసుకోండి కన్ఫ్యూజన్ ఉన్నవారు. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 999 ఉంటుంది. యాన్యువల్ ఫీ వచ్చేసి అంటే రెన్యువల్ ఫీ ఉంటుంది కదా ఇయర్లీ అది కూడా 999 అయితే ఉంటుంది. తర్వాత ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫ్లిప్కార్ట్ మొమెంటల్ సేల్స్ లో ఫ్లిప్కార్ట్ అనేది HDFC బ్యాంక్ తో పార్ట్నర్షిప్ అయితే పెట్టుకుంది. సో ఇందాక చెప్పినట్లుగా మీకు క్లారిటీ అయితే ఉంది కదా, ఈ సేల్ లో ఫ్లిప్కార్ట్ కి సేల్స్ అనేది జరుగుతాయి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ నుంచి. అట్ ద సేమ్ టైం ఫ్లిప్కార్ట్ లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకున్న కస్టమర్స్ కూడా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుంటారు. ఎందుకంటే HDFC బ్యాంక్ ద్వారా మంచి క్యాష్ బ్యాక్ డిస్కౌంట్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇద్దరికి సేల్స్ అనేది జరుగుతున్నాయి, ఇద్దరికి కస్టమర్స్ అనేది కావాలి. సో ఈ టైంలో మీరు HDFC క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నా కానీ మీకు బెస్ట్ అప్రూవల్స్ అయితే వస్తాయి నార్మల్ టైం కంటే. సో HDFC బ్యాంక్లో కూడా ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి, దేనికి అప్లై చేసుకుంటే మీకు మ్యాక్స్ లీజ్ డిస్కౌంట్ వస్తుంది అని అంటే HDFC బ్యాంక్లో మిలీనియా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి. ఎందుకు మిలీనియా క్రెడిట్ కార్డ్ అని అంటే సో ఫ్లిప్కార్ట్లో మీరు ఇప్పుడు ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేశారనుకోండి, మీకు ఫ్లిప్కార్ట్ సేమ్ అమెజాన్ లాగానే 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ 10% క్యాష్ బ్యాక్ కాకుండా ఎక్స్ట్రాగా HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్ అనేది 5% క్యాష్ బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే 5% క్యాష్ బ్యాక్లో ₹1,000 అనేది క్యాపింగ్ ఉంది. సో మీరు ఈ సేల్లో అనే కాదు
హెచ్డిఎఫ్సి మిలినియా క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు ఫ్యూచర్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఇందులో మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఈ సేల్లో ఒక 20,000 పెట్టి ఒక మొబైల్ టీవీయో తీసుకున్నారనుకోండి, 20,000లో మీకు ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, అంటే 2,000. ఆ మొబైల్ అనేది 18,000కి వస్తుంది. ఆ 18,000 బిల్ అనేది ఈ మిలినియా క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 5%, అంటే ఈ 18,000లో 18,000లో 5% అంటే ఎంత, 900. సో నియర్లీ 1,000 రూపీస్ అనుకోండి. అంటే మీకు ఆ 20,000 మొబైల్ ఈ కార్డు యూజ్ చేయడం ద్వారా మీకు 17,000కి 17,000కి మాత్రమే వస్తుంది. సో ఇట్లా మీరు ఫ్లిప్కార్ట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 10% తీసుకోవచ్చు అండ్ మిలినియా కార్డ్ ద్వారా 5% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హెచ్డిఎఫ్సి మిలినియా క్రెడిట్ కార్డ్ ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ అయితే వస్తుంది. యాక్చువల్గా నార్మల్ టైంలో ఈ కార్డుకి జాయినింగ్ ఫీ 1,000 రూపీస్ అండ్ యాన్యువల్ ఫీ, రిన్యువల్ ఫీ ఉంటుంది కదా ఇయర్లీ, అది కూడా 1,000 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఈ జనవరి 16th లోపు ఎవరైతే కార్డుకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ అయితే వస్తుంది. మీకు అవసరం ఉంటే వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు, ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే ఉండదు. సో ఈ కార్డ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ దాని గురించి సెపరేట్ వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసి ఆ వీడియోలో ఉన్నట్లుగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఎందులో పర్చేజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారో దానికి తగ్గట్టుగా మీరు క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఎలిజిబిలిటీ కానీ సిబిల్ స్కోర్ కానీ అవన్నీ కూడా నేను సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఇందులో చెప్తే వీడియో అయితే లెంతీ అవుతుంది, చాలా లెంతీ అవుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.